హాయ్ అండి, ఈరోజు మనం ఇన్స్టెంట్గా మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాము. వెల్కమ్ టు బబీస్ కిచెన్. ముందుగా మామిడికాయల్ని అన్నిటిని కూడా మంచిగా కొద్దిగా సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి. తర్వాత ముక్కల కింద కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ ప్రకారంగా చిన్న ముక్కలు కోసుకోవాలి. చూసారు కదా, ఇలా చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, కారం, అలాగే సాల్ట్, ఇంగువ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో వేసిన అన్నిటిని కూడా, అంటే పసుపు, కారం, ఉప్పు, ఈ అన్నిటిని కూడా మీ రుచికి సరిపడినట్టుగా మీకు కావాల్సినట్టుగా ఎక్కువ తక్కువ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక చిన్న కప్పు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిసిన తర్వాత ముందుగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులతో పాటు కొన్ని వెల్లుల్లిపాయలు, అల్లం కూడా వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని ముందుగా తయారు చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే ఈ నూనె ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిని ఒక 4 నుంచి 5 రోజుల వరకు మీరు బయట ఉంచేసుకున్న తర్వాత మళ్ళీ సీసాలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. అలాగైతే ఇంకా ఎక్కువ రోజులు నిలవ ఉంటుందన్నమాట. ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే, అంటే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలాగో కుదిరిందో అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.